నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ సిరివెన్నెల పార్ట్ 7. కృష్ణ వెన్నెలతో కలిసి ఊరికి బయలుదేరాడు. మధ్యలో ఒక హోటల్ వద్ద కార్ ఆపి ఇద్దరు భోజనం చేసి మళ్ళీ కారు స్టార్ట్ అయ్యారు. సిటీ నుండి వాళ్ళ ఊరు చాలా దూరం కావడంతో ఇంటికి వెళ్ళేసరికి చీకటి పడుతుందని క్రిష్ కార్ వేగాన్ని పెంచాడు. అతని డ్రైవింగ్ ఎలా ఉంటుందో తెలిసిన వెన్నెల అతను వేగాన్ని పెంచడంతో భయపడిపోయి గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమె భయాన్ని చూసి అతను నవ్వుకుంటూ పాటలు వింటూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. సడన్గా కార్ ఆగిపోవడంతో ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఏం జరిగిందో తెలియక వెన్నెల కంగారు పడుతూ అతన్ని అడిగి తెలుసుకోవాలని ఉన్నా అతనితో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. అప్పటికే మసకగా చీకటి పడడంతో వెన్నెల చుట్టూ చూసింది. ఎవ్వరూ లేరు. నిర్మానుషమైన ప్రదేశంలో కారు ఆగిపోవడంతో వెన్నెల భయపడిపోయింది. ఆమెకు భయంగా ఉంది అని అతనికి చెబితే మళ్ళీ కస్సుబుస్సుమంటాడని ఆమె ధైర్యంగా ఉంది అన్నట్టుగా నటిస్తూ వణుకుతున్న చేతులతో కార్ డోర్ తీయబోయింది. అది చూసిన అతను, ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? చుట్టూ చూస్తున్నావుగా, ఎంత భయంకరంగా ఉందో. నువ్వు కారులో నుండి కిందకి దిగి ఏం చేస్తావు? అయినా నీకు నేను మాత్రమే రాక్షసుడిలా భయంకరంగా కనిపిస్తాను కదా. ఇలాంటి చోట ఎవరైనా రౌడీలో లేక ఏ దయ్యమో భూతమో ఉంటుందని మాత్రం భయపడవు కదా. అయినా నువ్వే ఒక పెద్ద దయ్యానివి. నిన్ను చూసి అవే పారిపోతాయి. ఇక రౌడీలో నీ వెనక ఎందుకు పడతారు? ఒకవేళ ఎవరైనా నిన్ను ఎత్తుకుపోవడానికి వస్తారా? అలా వస్తే నేనే దగ్గరుండి వాళ్లకు నిన్ను అప్పచెపుతాను అని క్రిష్ అనగానే వెన్నెల కళ్ళు పెద్దగా చేసి అతని వైపు చూసింది. వామ్మో, ఏంటి ఎవరూ లేని చోట కళ్ళు అంత పెద్దగా చేసి చిన్న పిల్లాడినైనా నన్ను భయపెడదామనుకుంటున్నావా? గుట్ల గుబ్బల్లా పెట్టుకొని అలా చూడకే తల్లి. నీకు నిజంగానే దయ్యం పట్టినట్టుగా అనిపిస్తుంది అంటూ క్రిష్ నవ్వుకున్నాడు. సరే, అలా చూడకు, నువ్వు ధైర్యవంతురాలివేలే అని ఒప్పుకుంటున్నాను. అయినా సరే, నువ్వు కారులోనే కూర్చో, నేను దిగి చూస్తాను అని ఆమెను కారు దిగకుండా ఆపి అతను దిగి చూశాడు. ముందు టైర్ పంచర్ కావడంతో షిట్ అనుకుంటూ వెనకాలకి వెళ్ళి చూశాడు. మొత్తం 4 టైర్లు పంచర్ కావడంతో అతనికి అనుమానం వచ్చి అటూ ఇటూ చూస్తూ ఎవరో కావాలనే చేసినట్టున్నారు, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు అని మనసులోనే అనుకుంటూ వెన్నెల వద్దకు వెళ్ళాడు. కానీ ఆమె కాల్రో కనపడకపోయేసరికి క్రిష్ కంగారు పడుతూ వెన్నెల వెన్నెల అంటూ గట్టిగా అరుస్తూ కొంత దూరం వెతికాడు. ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో క్రిష్ కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ వదిలేశాడు. ఈ 2 నిమిషాల్లోనే తను ఎక్కడికి మాయమైపోయింది? నేను సరదాగా అన్న మాటలకు ఫీల్ అయిందా? లేకపోతే నిజంగానే ఎవరైనా ఆమెను ఎత్తుకు వెళ్ళారా? మమ్మల్ని ఎవరు ఫాలో అయ్యారు అని ఆలోచిస్తూ హోటల్లో భోజనం చేస్తున్నప్పుడు 4 వ్యక్తులు వెన్నెలనే కామంతో చూడడం గుర్తుకు వచ్చింది. హోటల్లో క్రిష్ వెన్నెల భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళ పక్క టేబుల్లో 4 అబ్బాయిలు భోజనం చేస్తూ వెన్నెలనే కన్నార్పకుండా చూస్తూ ఉన్నారు.
వాళ్ళ చూపులను వెన్నెల అప్పుడే గుర్తుపట్టి నాకు చెప్పింది. కానీ నేనే తన మాటలు పట్టించుకోలేదు. ఛ! నేను చాలా తప్పు పని చేశాను. అప్పుడే వాళ్ళకు బుద్ధి చెప్పి ఉంటే వాళ్ళు మా కార్‌ని ఫాలో అయ్యేవాళ్ళు కారేమో. ఇప్పుడు తనని ఎక్కడ వెతకాలి అని అనుకుంటూ కాస్త ముందుకు వెళ్ళాడు. అప్పటికే కొద్దిగా చీకటి పడడంతో ఫోన్ లైట్ వేసుకొని ఏమైనా గుర్తులు కనిపిస్తాయేమో అని వెతుకుతూ ఉన్నాడు. వెన్నెల వేసుకున్న చున్నీ కింద పడి ఉండడం చూసి ఆ చున్నీని చేతిలోకి తీసుకుంటూ, ఇది వెన్నెల చున్నీ అంటే వాళ్ళు ఈ పొదల్లోకి వెళ్ళారా అని ఆ చున్నీని అతని నడుము చుట్టూ కట్టుకొని పొదల్లోకి వెళ్ళి వెతుకుతూ ఉన్నాడు. దట్టమైన చెట్ల మధ్య ఒక చోట వెన్నెలను కట్టేసి ఆ నలుగురు మందు తాగుతూ కనిపించారు. క్రిష్ తొందరపడకుండా తెలివిగా ఆలోచించి వాళ్లకు కనపడకుండా చెట్ల మధ్యలో దాక్కుంటూ వాళ్ళు ఉన్న చోటకి వెళ్ళాడు. ఆ నలుగురిలో ఒకడు వెన్నెల అందాలను పొగిడేస్తూ, ఒరేయ్, హోటల్లో చూసావు కదరా, ఈ అమ్మాయి మొగుడు పెద్ద చవటలా ఉన్నాడు. పక్కన ఇంత అందమైన భార్యను పెట్టుకొని తిండిపైనే ధ్యాస పెట్టాడు. మనం ఈ పిల్లనే చూస్తున్నామని తెలిసినా పట్టించుకోలేదు. కనీసం మనం ఫాలో అవుతున్నామని కూడా గమనించలేకపోయాడు. పాపం ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఆ కసాయివాడికి ఇచ్చి పెళ్లి చేసినట్టున్నారు. వాడికేమో ఈ పిల్ల అందాలను ఆరగించడం తెలియనట్టుంది. ఈమె కనిపించకపోవడం లేదు అని తెలిసినా భయంతో ఈ పాటికే పారిపోయి ఉంటాడు అని కృష్ణని హేళనగా చేస్తూ అతని గురించి మాట్లాడుకుంటూ వెన్నెలను తినేసేలా చూస్తూ గట్టి గట్టిగా నవ్వుకుంటూ ఉన్నారు. అప్పుడే వెన్నెలకి కూడా క్రిష్ కాల్రో అన్న మాటలు గుర్తుకు వచ్చి బాధపడుతూ ఏడుస్తూ ఉంది. క్రిష్ వెన్నెల వైపు చూశాడు. ఆమె ఏడుస్తుంటే అతని మనసుకు మొదటిసారి బాధగా అనిపించింది. ఒకడు పైకి లేచి వెన్నెల వద్దకు వెళ్ళి, ఏయ్ పిల్ల, ఎందుకు ఏడుస్తున్నావు? నీతో వచ్చినవాడు అదే నీ మొగుడు పిరికివాడిలా ఉన్నాడు. నిన్ను వదిలించుకొని పారిపోయినట్టున్నాడు. వాడి గురించి ఆలోచించకు. మేము నలుగురం నిన్ను బాగా చూసుకుంటాం అంటూ ఆమె భుజంపై చెయ్యి వేయబోయాడు. అంతే, చెట్ల మధ్యలో ఉన్న కృష్ణ కోపాన్ని అదుపు చేసుకోలేక వాడిపై ఉగ్ర నరసింహలా పడ్డాడు. ఒరేయ్, ఏం వాగుతున్నావురా? నా భార్యను ముట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం అంటూ క్రిష్ వాడిని చావబాదుతూ ఉన్నాడు. కృష్ణని చూడగానే వెన్నెలకి కొండంత ధైర్యం వచ్చింది. మిగిలిన ముగ్గురు గట్టిగా అరుస్తూ కృష్ణని కొట్టడానికి వచ్చారు. క్రిష్ ఏమాత్రం భయపడకుండా పక్కనే ఉన్న ఒక కర్ర తీసుకొని ముగ్గురిని చితక కొట్టాడు. అతను కొట్టిన దెబ్బలకు ఆ నలుగురు రౌడీ వెధవలు మైకం వచ్చి పడిపోయారు. క్రిష్ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పి లొకేషన్ వాట్సాప్ చేశాడు. అతను గట్టిగా ఊపిరి పీల్చుకొని వెనక్కి తిరిగి చూశాడు. వెన్నెల కనిపించడంతో ఆమె వద్దకు వెళ్ళాడు. ఆమెను కట్టేసి ఉండడంతో తన చేతికట్లు విప్పేసి నోటికి పెట్టిన ప్లాస్టర్లు తీసేశాడు. వెన్నెల అతన్ని గట్టిగా వాటేసుకొని ఏడుస్తూ ఉంది. క్రిష్ రెండు చేతులను అలాగే వదిలేసి ఆమెను ఎలా సముదాయించాలో అర్థం కాక ఒక బండరాయిలా అలాగే నిల్చున్నాడు. అదే సమయానికి పోలీసులు కూడా రావడంతో వెన్నెల కృష్ణని వదిలేసి కాస్త పక్కకు జరిగింది. క్రిష్కి థ్యాంక్స్ చెప్పేసి ఆ రౌడీలను తీసుకొని
పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా క్రిష్కి అప్పుడే గుర్తుకు వచ్చింది వాళ్ళు వెళ్ళడానికి కారు లేదు అని. వెళుతున్న పోలీసులను ఆపి వాళ్ళ కార్ టైర్లు పంచర్ అయ్యాయి అని జరిగింది చెప్పి మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని రిక్వెస్ట్ చేశాడు. అప్పటికే చీకటి పడడంతో ఆ పోలీసులు కూడా వాళ్ళను ఇంటి దగ్గర డ్రాప్ చేసి రౌడీలను తీసుకొని వెళ్ళిపోయారు. క్రిష్ తన నడుము చుట్టూ కట్టుకున్న చున్నీని తీసి వెన్నెలకు ఇస్తూ, జరిగింది అంతా మర్చిపో, ఇక్కడ ఎవరికైనా చెబితే అందరూ కంగారు పడతారు అని ఆమెకు అర్థమయ్యేలా చెప్పాడు. పోలీస్ బండి ఇంటి దగ్గర ఆగితే అందరూ భయపడతారు అని వీధి చివరనే దిగేసి నడుస్తూ ఉన్నారు. అవును, ఆ రౌడీలు హోటల్లో నిన్నే చూస్తున్నారని ఎలా తెలుసుకున్నావు అని క్రిష్ క్వశ్చన్ వేయడంతో వెన్నెల అతని వైపు చూస్తూ, ఎవరు ఎలా చూస్తున్నారో ఆడవాళ్లకు తెలిసిపోతుంది, నేను కూడా ఆడదాన్నే కదా, ఎవరి చూపులు ఎలా గుచ్చుకుంటాయో నాకు కూడా తెలుస్తుంది అని అతనికి కోపంగా సమాధానమిచ్చి ఇల్లు రావడంతో విసురుగా ఇంట్లోకి వెళ్ళింది. అప్పటికే నైట్ 10 అయిపోవడంతో అందరూ తినేసి పడుకున్నారు. క్రిష్ తల్లిదండ్రులు రాఘవయ్య, సుభద్ర తప్ప అందరూ పడుకోవడంతో వెన్నెల వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ, మామయ్య, అత్తయ్య ఎలా ఉన్నారు, బాగున్నారా అంటూ పరామర్శించింది. కొడుకు కోడలిని చూసి వాళ్ళిద్దరూ సంతోషించారు. వెన్నెలతో బలవంతంగా పెళ్లి చేశారు అని క్రిష్ అమ్మా నాన్నలతో అతని పెళ్లి నుండి సరిగ్గా మాట్లాడడం లేదు. సుభద్ర కొడుకుని చూసి నవ్వుతూ పలకరించింది. అతను కూడా ముభావంగానే తల అటూ ఇటూ ఊపుతూ బాగానే ఉన్నా అన్నట్టు సమాధానమిచ్చాడు. వీడికి ఇంకా మన మీద కోపం పోలేనట్టుంది. వెన్నెల, ఏం చేస్తున్నావే, వాడిని మార్చమని నీకు వాణ్ణి అప్పచెప్పాము కదా, అయినా నువ్వే ఇంత అమాయకంగా ఉంటే వాడే నిన్ను ఆట ఆడిస్తున్నట్టున్నాడు అని సుభద్ర అంటూనే వాళ్ళిద్దరికీ భోజనాలు పెట్టింది. వెన్నెల, క్రిష్ ఇద్దరూ తినేసి పడుకోవడానికి వాళ్ళ గదిలోకి వెళ్ళారు. పెద్దగా ఉండాల్సిన మంచం చిన్నగా అయిపోయింది. కాదు కాదు, క్రిష్ వాళ్ళ అమ్మే వాళ్ళిద్దరి కోసం చిన్న మంచం వేయించింది. అది చూసిన క్రిష్, నేను బయట పడుకుంటాను అంటూ చాప దిండు తీసుకొని బయటికి వచ్చాడు. అక్కడే ఉన్న క్రిష్ తల్లిదండ్రులను చూసి అలాగే నిలబడిపోయాడు. అమ్మా నాన్నలు అంటే ప్రేమ ఉన్న పైకి కోపాన్ని చూపిస్తూ ఉన్నాడు, కానీ నాన్న అంటే గౌరవం కాస్త భయం. అందుకే వాళ్ళ నాన్న ఏది చెప్పినా అడ్డు చెప్పకుండా చేస్తాడు. కృష్ణని చూసి రాఘవయ్య, ఒరేయ్, నువ్వు లోపలే పడుకోవాలి అని అనగానే క్రిష్ వెనక్కి చూడకుండా లోపలికి వెళ్ళి గడియ పెట్టేశాడు. వెన్నెల బాగా అలసిపోవడంతో ఆ రోజు జరిగింది తలుచుకుంటూ బాధపడుతూ మంచంపై వాలిపోయింది. క్రిష్ గట్టిగా డోర్ వేయడంతో ఉలిక్కిపడి పైకి లేచి నిలబడింది. వచ్చింది నేనే, భయపడకు, నాన్న బయటే ఉన్నాడు, నేను బయట పడుకోవడం కుదరదు అని క్రిష్ అనగానే వెన్నెల ముఖం తెల్లబోయింది. మంచం వైపు అతని వైపు చూస్తూ ఉంది. అతను వెన్నెల వద్దకు అడుగులు వేస్తూ ఉంటే ఆమె మనసు కంగారు పడుతూ ఉంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.